తన తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని కుమార్తె బార్లపూడి క్రాంతి మానసికంగా తీవ్ర ఆత్మక్షోభకు గురిచేశారని ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు పేర్కొన్నారు. తండ్రి స్పష్టమైన అభిలాష మేరకే ఆమెను ఇంటి వద్దకు రానివ్వకుండా అడ్డుకున్నాము అని, కుటుంబ పరిస్థితులు, గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని స్పష్టం చేశారు. ఈ అంశంపై అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదు అని గిరిబాబు హితవు పలికారు. పెద్ద రోజు కానీ చిన్న రోజు కానీ చెయ్యొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను రెండవది చెప్పారు. మూడవది, ఏ స్త్రీకైనా పెళ్ళయ్యాక తన భర్తే తన సర్వస్వం అయిపోతుంది. భర్త పోయిన ఆడది గుప్పటి దుఃఖంలో ఉంటుంది. అలాంటి సమయంలో వెళ్ళి తన బొట్టు, తన చీర, తన గాజులు తీసేయడం అనేది ధర్మం కాదు. ఎప్పుడూ ఆ పని చెయ్యొద్దు. మీ అమ్మకి నాతో గాజులు, పువ్వులు, బొట్టు రాలేదు, తన పుట్టుకతో వచ్చింది కాబట్టి నేను వెళ్ళినా ఎక్కడున్నా ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడకంటూ ఒక స్థాయి, ఆవిడ గౌరవం ఎప్పుడు కాపాడాలి, కానీ ఎప్పుడు అది చేయనివ్వకు, ఎవరిని దగ్గరికి వెళ్ళనివ్వకు అనేది మూడోదండి. నాలుగవది, ఆయన చెప్పినట్టుగా చెప్తున్నాను సార్ మీ అందరికీ. ఆ రాజమండ్రి ఎదవ నేను చచ్చిపోయినా, మీ అమ్మ చచ్చిపోయినా దాని గాలి కూడా ఈ ఇంటి మీద తాగడానికి వీల్లేదు. ఎప్పటికీ దాన్ని క్షమించకు, ఎప్పటికీ దాని దగ్గర రానివ్వకు, గుర్తుపెట్టుకో అని చెప్పడం జరిగింది. ఐదవది, ప్రభుత్వం ఏమిచ్చినా స్వీకరించొద్దు, ఎప్పుడు వాళ్ళ దగ్గర చేయి చాపొద్దు అని 5 విషయాలు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే మేము అన్ని కూడా చేసుకుంటూ వచ్చాము. మా విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు కన్నంతకే పిల్లలకి తల్లిదండ్రుల మీద సర్వ హక్కులు ఉంటే, కానీ కష్టపడి పెంచి చదివించి పెళ్లిళ్ళు చేసి సమాజంలో ఇంటి పేరు ఇచ్చి ఒక స్థానం ఇచ్చిన తల్లిదండ్రులకి ఒక కోరిక, ఆశయాలు, ఆశలు, గౌరవం, మర్యాద ఉండకూడదండి. కేవలం కన్నంతకే పిల్లలకి సర్వ హక్కులు తల్లిదండ్రుల మీద ఉంటాయా అండి? ఇంకా తల్లిదండ్రులకంటూ ఏవి గౌరవం, ప్రతిష్ట, మర్యాద ఏమి ఉండవా అండి? ఇంకా అవి కోరుకోకూడదండి తల్లిదండ్రులు. ఏ రోజైతే ఆ తల్లిదండ్రులు బాధపడ్డారో ఆ రోజే వాళ్ళ పిల్లలే కాదండి, అది నేనన్నా ఎవరన్నా సరే. ఆ విషయంలో నా తండ్రి పడ్డ బాధ ఇంత అంత కాదండి. హార్ట్ అటాక్ వస్తుందంటే చేయడానికి ఒక టెస్ట్ ఉంది, ఫ్రాక్చర్ అయితే చూడడానికి ఒక స్కానింగ్ ఉంటుంది, క్యాన్సర్ కి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, మానసిక క్షోభకి ఏ టెస్ట్ ఉండదండి. ఆ భగవంతుడు సాక్షిగా నా తండ్రి పడ్డ మానసిక క్షోభ ఇంత అంత కాదండి. ఎందుకంటే నా తండ్రికి చిన్న వయసులోనే తల్లి కోల్పోయారండి. యవ్వనం వయసులో తండ్రిని కోల్పోయారు. మా అన్నయ్య గారు పుట్టాక ఆ నాన్నగారి పేరు, ఆ మహాతల్లి పుట్టాక ఆయన తల్లిగారు పేరు పెట్టుకుని ఎంతో మురిసిపోయేవారండి. ఆవిడ బాధపడితే ఆయన బాధపడేవారండి. ఆవిడ పాదానికి మట్టి అంటకూడదని స్కూలుకు కూడా పంపడం మానేశారండి. అందరికంటా ఎక్కువ దగ్గరగా చూసింది ఆవిడే నా తండ్రి. ఆయన గోరుముద్దలు తిని ఆయన చేతుల మీద పెరిగిన వ్యక్తి ఈ రోజు ఆయన 300 సంవత్సరాలుగా మా కుటుంబం పరువు, ప్రతిష్ట దాచుకుంటున్న దాన్ని రోడ్డుకి ఈడిచి తండ్రిని అనరాని మాటలంటే ఏ తండ్రి భరించగలడండి? ఏ తండ్రి క్షమించగలడు అనేది ప్రజలందరూ ఆలోచించాలండి. కూలి పని చేసుకుండే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి, అత్యంత కోటేశ్వరుల తల్లిదండ్రులకైనా ప్రతి ఒక్కరికి ఒక విలువలు ఉంటాయి, ఒక నమ్మకాలు ఉంటాయి, ఒక ప్రతిష్టలు ఉంటాయి ప్రతి కుటుంబానికి. అది దెబ్బ తీసిన నాడు ఆ పిల్లల్ని క్షమించకూడదు, ఎప్పటికీ క్షమించకూడదండి వాళ్ళని. అలా క్షమించి నిజం ఏంటి, తప్పు ఏంటి, ఒప్పు ఏంటి చెప్పని తల్లిదండ్రుల వల్లే ఈ రోజు సమాజంలో ఒక టెర్రరిస్ట్ గా, ఒక రేపిస్ట్ గా, ఒక దుర్మార్గులుగా తయారవుతున్న పిల్లలు తల్లిదండ్రులు చేస్తున్న తప్పండి. ఇవన్నీ గ్రహించే ఆ రోజే నా తండ్రి ఆవిడ దూరం పెట్టి ఎప్పటికీ క్షమించలేమన్నా. ఏ గర్భంలో అయితే నా తల్లి 9 నెలలు మోసి కష్టపడి కనిందో అదే గర్భాన్ని కొట్టుకుని ఏడ్చిందండి నా తల్లి. ఇలాంటి దుర్మార్గురాలుగా నేను జన్మనిచ్చాను, నా పసుపు గుంగాలు పట్టుకుపోయిందని అదే కడుపు కొట్టుకుని ఏడ్చిందండి. నా తల్లిదండ్రుల బాధ మేము స్వయంగా చూసామండి. లోకం ఏమనుకున్నా సంబంధం లేదండి. నా తల్లిదండ్రులు పడ్డ బాధ ఇంత అంతా కాదండి.
ఒక సంఘటన చెప్తాను మీకు. అంబటి రాంబాబు గారు ఇంటి మీద దాడి జరిగినప్పుడు వారి కుమార్తె బయటకు వచ్చి మాట్లాడిందండి. ఒకసారి చూశారు, రెండోసారి చూశారు, మూడోసారి చూసి పద్మ, మా అమ్మగారు